హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ స్పెషల్ కిడ్స్ అంటూ ఉంటారు కదా, కొంతమందికి ఆ విధమైనటువంటి బేబీస్ వస్తూ ఉంటారు. కారణం ఏమై ఉండొచ్చు సార్? అద్భుతమైన ప్రశ్న అడిగావు. ఎస్, 100%. ఇది ప్రజలకు కావాల్సిన ప్రశ్న. అందరికీ మంచి పిల్లలు పుడుతున్నారుగా, మనకే స్పెషల్ పిల్లలు, మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు. మా అబ్బాయికి వినిపిదండి, మా అబ్బాయికి కనిపిదండి, మా అబ్బాయికి మాటలు రావండి, మా అబ్బాయి హైపర్ యాక్టివ్ అండి, మా అబ్బాయి ఫలానా అండి అని ఎందుకు చెప్తున్నారు అంటే స్పెషల్ కిడ్ అని. మనకే ఎందుకు పుట్టాడు? ఎస్, మన కర్మ కొద్ది లేదమ్మా. మీ మ్యారేజ్ డేటు 5 కానీ 14, 1+4 5 కానీ 23, 2+3 5లో కానీ మీకు పెళ్ళైతే అలాంటి పిల్లలు పుడతారు. 5 అంటే నపుంసక గ్రహం. 5వ తారీఖు ఏ పని చేసినా చాలా మంచిది. ఈ అందరు పొందులు గాలని వెళ్ళి అడుగు. 5 అంటే ఏంటయ్యా అంటే 5 అంటే బుధుడు. బుధుడు అంటే నపుంసక గ్రహం. అన్నిటికీ మంచివాడు, పెళ్ళికి మంచివాడు కాదు. ఎందుకని? నపుంసక గ్రహం కాబట్టి. సో 5, 14, 23 తారీఖుల్లో దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. భలేవాళ్ళు అండి, ఇది 100 ఏళ్ళకి ఒక ముహూర్తం వచ్చింది, నేను చేసుకున్నాను, చేసుకోండి. నేను వద్దంటాను. నేనేమండి, గైడెన్స్ ఇవ్వటం మాత్రమే నా పని. 5, 14, 23 తారీఖుల్లో పుట్టి మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలున్నా, లేదంటే హెల్త్ డిస్టర్బెన్సెస్తో పిల్లలున్నా, అబార్షన్స్ అవుతున్నా, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి నన్ను కలవండి. ప్రాబ్లం కనుక్కునేవాడు ప్రాబ్లం సొల్యూషన్ చెప్పగలడు. కాబట్టి నేను దానికి మంచి సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా ఏదోలే మా పెళ్ళి మా 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే ముహూర్తం, మా 100 ఏళ్ళకి ఆయన పొంతులు గారే పెడతాడు, మంచి ముహూర్తం పెట్టాడు, కానీ మా కర్మ కొద్ది ఇలా జరిగిందంటే మీ ఇష్టం. దానికి నేను ఎవరిని నేను కాదన్ను. మీరు ఎలా ఆలోచించుకుంటే అలా ఆలోచించుకోండి. కానీ 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అవ్వకూడదు. అయినాయి అంటే వాళ్ళ డిస్టర్బెన్సెస్ అన్నీ అలా ఉంటాయి. నమస్కారం.